హలో అందరికి నమస్తే. వీడియో చూస్తున్న వాళ్ళైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ సింబల్ మీద నొక్కండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈరోజు మ్యాచ్ అయితే ఉంది, ఇండియాకు ఉంది. జింబాబ్వే వర్సెస్ మన ఇండియా మ్యాచ్ ఉంది. ఎట్లాగో చిన్న జట్టు కాబట్టి ఇండియా గెలుస్తుంది. కానీ దానికన్నా ముందు మనకు అతి ముఖ్యమైన మ్యాచ్ ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకైతే ఉంది. అదే వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్లో నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని, దేశం మీద ప్రేమ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటారు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మనం సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోవచ్చు, కానీ ఈరోజు వాళ్ళు గెలవాలని కోరుకోవాలి. దేనికోసం అంటే జింబాబ్వే మీద వెస్టిండీస్ గత మ్యాచ్లో అయితే భారీ తేడాతో గెలిచింది. దానివల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది, దాదాపు 5.3 ఉంది వాళ్ళ నెట్ రన్ రేటు. ఇప్పుడు మన టేబుల్లో ఫస్ట్ వాళ్ళు ఎవరు, మన వెస్టిండీస్ వాళ్ళు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా ఉంది, తర్వాత ఇండియా ఉన్నది, 4th జింబాబ్వే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అయితే సౌత్ ఆఫ్రికా గెలవాలి. సౌత్ ఆఫ్రికా గెలిస్తే మన ఇండియాకు ఆశలు అయితే ఉంటాయి. ఈ మ్యాచ్ రిజల్ట్ మీద నైట్ మ్యాచ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వెస్టిండీస్ కనుక అనుకోని పరిస్థితుల్లో గెలిచిందనుకో, ఆల్మోస్ట్ మన ఇండియా సెమీస్ ఆశలు మాత్రం 90% గల్లంతు. ఒకవేళ ఆశలు ఉంటాయి స్టిల్. ఎట్లా అంటే, ఒకవేళ మన ఇండియా ఫస్ట్ జింబాబ్వే మీద ఆడి భారీ నెట్ రన్తో గెలవాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసి దాదాపు ఎంత 250-260 రన్స్ కొట్టిన తర్వాత వాళ్ళని మళ్ళీ 100లో ఆల్అవుట్ చేయడం అంటే అతిపెద్ద ప్రాసెస్. కాబట్టి ఇదంతా జరగని పని. అందుకోసానికనే ఇప్పుడు ప్రతి ఒక్క క్రీడా అభిమాని, క్రికెట్ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆ మ్యాచ్లో వెస్టిండీస్ ఓడిపోవాలని అందరం కూడా కోరుకుందాం. అట్లా జరిగితేనే మనకైతే సెమీస్ ఆశలు ఉంటాయి. ఈ వరల్డ్ కప్లో మనం కప్పు కొట్టడానికైతే వీలు ఉంటుంది. లేని పక్షంలో అంత ఆశలు మొత్తం గల్లంతు. కానీ నాకు అనిపించిన విషయం మాత్రం నేను నిజం చెప్తా ఉన్నా, ఈ మ్యాచ్ నిజంగా మనకు పాజిటివ్ వైబ్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, వెస్టిండీస్ వాస్తవం కాడికి ఇప్పటికి ఒక ఓటమి లేకుండా అయితే ఈ వరల్డ్ కప్లో అయితే జర్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఆల్మోస్ట్ ఒక్క టీం తప్ప మిగతా అన్ని టీం మీద, చిన్న టీం మీద మాత్రం గెలిచింది వెస్టిండీస్. ఒక్క ఇంగ్లాండ్ మినహాయిస్తే, ఇంగ్లాండ్ పెద్ద టీం, ఆ రోజు స్పిన్ ఆడలేక ఇంగ్లాండ్ అయితే కాస్త వెలువెల్లాడింది, ఓడిపోయారు. కానీ ప్రతిరోజు అయితే వెస్టిండీస్ గెలవలేదు కదా. ఈరోజు మాత్రం సౌత్ ఆఫ్రికా గెలవాలి. సౌత్ ఆఫ్రికా గెలిచిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మన ఇండియాకి ఇప్పుడు నైట్ 7 గంటలకు జింబాబ్వేతో మ్యాచ్ ఉంది. జింబాబ్వే మీద మన ఇండియా గెలవాలి. మళ్ళీ దాని తర్వాత వెస్టిండీస్తో మళ్ళీ ఇండియాకు ఉంది, వెస్టిండీస్ కూడా గెలవాలి. వెస్టిండీస్ మీద ఇవన్నీ కావాలంటే ఫస్ట్ అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఉంది, అందులో మాత్రం సౌత్ ఆఫ్రికా గెలవాలి. ఇదన్నీ మనం కోరుకుందాం. ఓకే, మరి ఉంటాను, బాయ్. నేను మీ విరసం యాదవ్.